హాయ్ అండి, నమస్తే. అయితే లాస్ట్ 2 రోజుల నుంచి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఫాస్ట్‌గా. అయితే ఆ వీడియోలో విషయం ఏంటంటే, కువైట్‌కి ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లారు అతను. అయితే అతన్ని కొంత అగ్రీమెంట్ రాసుకొని కువైట్ వాళ్ళు మంచి ఇంట్లో పనిస్తాం అని చెప్పి తీసుకెళ్లారు కొంత డబ్బిచ్చి. అయితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతన్ని ఒక ఎడారిలో ఉంచేశారు అతన్ని. ఎడారిలో ఉంచిన తర్వాత అతన్ని చాలా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ మన లాస్ట్ 2 రోజుల్లో వీడియో చేశారు అతను. అయితే అతను బాధపడుతుంటాడు. ఏంటంటే, నీ ఎడారిలో ఒక్కడినే ఉన్నాను, నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరని చాలా వేదన పడుతూ ఈ 2 రోజుల్లో వీడియో చేశారు అతను. అయితే నా భార్య కూడా నేను వస్తానని చెప్తుంటే ఆవిడ కూడా డబ్బు లేదు, నేనేం చేయాలని ఏడుస్తుంది. నా ఇద్దరు పిల్లల జీవితంని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని నేను ఈ కువైట్ వచ్చాను. అయితే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఎవరు మాట్లాడి ఎడారిలో ఉంచేశారు, నాకు ఎటు వెళ్ళడానికి కూడా ఏమీ లేదు అనేసి చాలా బాధపడుతూ 2 రోజుల్లో నన్ను కానీ నా స్వగ్రామాన్ని తీసుకెళ్ళట్లయితే నేను చనిపోవడం తప్ప నాకు వేరే దారి లేదని వేదన పడుతూ వీడియో చేశారు. అయితే ఆ వీడియోకి మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మనకి లోకేష్ గారు స్పందించి అతన్ని ఎలాగైనా సరే మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని, అతన్ని వేగంగా తీసుకురావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అతను ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయిల్పాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అతని పేరు శివాట. అతనికి భార్య 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల తన జీవితాన్ని తీర్చిదిద్దడం కోసం అతను కువైట్కి వెళ్ళారు. అయితే కువైట్లో ఉండే ఎంబీసీతో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్కి అతను తీసుకురావడానికి లోకేష్ గారు సన్నాహాలు ఫాస్ట్గా చేస్తున్నారు. అయితే ఇదే కాకుండా లోకేష్ గారు లాస్ట్ టైం కూడా మన ఐటీ పిల్లల తాలూకా ప్రాబ్లమ్స్ కూడా వేగంగా స్పందించి సత్వరంగా నిర్ణయం తీసుకోవడం. ఈ విషయంలో కూడా లోకేష్ గారిని అభినందించాలి. థ్యాంక్ యూ.